కాకినాడ జనత్పురం కోమలవారి వీధి నుంచి వచ్చాం. ఎలా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా బాగుంది. మీటింగ్ ఏర్పాటు కూడా చాలా బాగుంది. అలాగే వచ్చినట్టు వారికి కూడా చాలా సౌకర్యంగా చక్కగా చూసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే సూపర్ కదా. వచ్చేసరికి సీఎం ఇంకా ఆయన అయిపోవాలనుకుంటున్నాం మేము. మరి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురాన్ని అసలు పట్టించుకుంటలేదు అంటున్నారు, ఏంటి దాని? రెడ్డి బాబు చెప్పింది వచనంగా అసలు పిఠాపురానికి పేరు వచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే అవడం వల్ల. మేము మా ఊరు పక్కన కూడా మేము చెప్తున్నప్పుడు పిఠాపురం అంటే అది ఎవరికీ తెలిసేది కాదు. తెలిసేది కానీ పిఠాపురం అనే ఉండేది. ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల పిఠాపురం ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురం బ్రాండ్. ఎమ్మెల్యే అంటే ఒక అలా వచ్చింది అంతే అండి. అదొక కిక్కు అంతే. మరి పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని మోసం చేశారని కూడా మాట్లాడుతున్నారు, ఇది ఎంతవరకు నిజం? అలాంటివన్నీ మనకైతే తెలియదండి. ఆయన ఎందుకు చేస్తారండి మోసం? ఆయన మోసం చేయడానికి ఏమి రాలేదు. మాకులాంటి ప్రజలు చూడడానికి వచ్చారు ఆయన. ప్రజలకి సాయం చేయడానికి వచ్చారు ఆయన. మరి పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుంటున్నారు ప్యాకేజ్ అని కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి అడక నాయన మాకు ఇలాంటి చాలా తప్పు అండి. అది ఏంటంటే అలా పుట్టింటున్నారు కానీ అదైతే అసలు కరెక్ట్ కాదు. ఎవరు ఆ మాట ఆడవాళ్ళు ఎవరు ఒప్పుకోండి ఆ మాట. అంటే అసలు ఏంటంటే ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన కోట్లు ప్రజలందరికీ దారిపోతుంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అలాంటి మాట్లాడ తప్పు కదండి. ఆయనకి అంత అవసరం ఏంటండి? ఆయన ఫ్యామిలీ పంచి పెడుతున్నప్పుడు ఆయనకి 50 కోట్లు ఆయనకి ఎందుకు అయ్యా బాబు? ఒక్క సినిమా చూస్తే 100 కోట్లు 200 కోట్లు తెచ్చుకుని ఆయన అంటే అండి ఎవరైనా సరే ఒక మగోడన్న ఆడదన్న కాలు కట్టుకొని నిలబెట్టి మేము ఆడవాళ్ళమే ఊరుకోమండి. అసలు ఏంటంటే ఆయన నిజంగా హెల్త్ బాగోపోయినా సరే ప్రజల్లోకి ఇప్పుడు కూడా ఆయనకి హెల్త్ బాగోలేదని మాకు అందరికి తెలుసు. ఆయన ఇంత జనంలోకి రావట్లేదు. ఆయన ఎంత కృషి చేసి అందరికీ ఒక మంచి ప్రభుత్వాన్ని సేవ చేయాలనేమో ఆయన అనుకుంటుంటండి. ఆ ప్యాకేజ్ తీసుకుని ఇది పక్కా ఎదవలు సృష్టించింది అంతా అండి. అదంతా అంటే చూస్తుంటే ఆయన వర్మ గారిని కావాలని మోసం చేశారు అంటే వర్మ గారికి కావాలని ఇస్తలేదని కూడా చెప్తున్నారు. లేదండి వర్మ గారిని ఏం మోసం చేయలేదండి. వర్మ గారు ఆయన బాగా ఎంతో ఇదవుతారు. అసలు మాకు ఏదైనా అవసరం వస్తే అండి ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు ఏంటంటే వర్మ గారు కూడా హెల్ప్ చేస్తారండి. ఇలా కళ్యాణ్ గారి గురించి వచ్చాయంటే ఆఫీస్ దగ్గరికి వెళ్తే మొన్న రీసెంట్ గా మేము వెళ్ళామండి. రీసెంట్ గా మేము కళ్యాణ్ గారి గురించి ఇక్కడికి వచ్చామండి. ఆయన లేరు. వర్మ గారు ఆఫీస్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారంటే ఎవరో వాలంటీర్స్ అంటే ఎవరో ఉన్నారు. వాళ్ళ పేర్లు మాకు అయితే కనుక తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళాము, అక్కడ బాగానే మాట్లాడారు అంతే. అలా మధ్యలో పుకార్లు అండి ఇవన్నీ, అంతేగాని అలాంటిది ఏమి లేదండి. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనేమన్నారు కదా రోజా గారు, దీనికోసం ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తాం, అందుకే కదా వెళ్ళారు. రోజా ఎక్కడుందో ఇప్పుడు చూడమనండి. అసెంబ్లీలో కూర్చున్నాడు కాల్ మా పవన్ కళ్యాణ్. ఇప్పుడు చూడమ్మా రోజమ్మ తల్లి ఎక్కడున్నావో ఆవిడ అడిగి అట్నే ఉన్నాను. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీ, అంతకన్నా ఇంకేం కావాలి? కుటుంబాల్లో కూడా ఒక మంచి చేసే వాళ్ళని వెనకాల అనేక మంది శత్రువులు ఉంటారు. వాళ్ళు ఏం చేయరు, తినడం, పేర్లు పెట్టడం. వాళ్ళు మంచి చేసే వాళ్ళకి అంటానే ఉంటారు, గొలుకుతారు. గబ్బిళ్ళలాగా పురుగుల్లాగా అన్ని కుట్రలు పొందుతారు. అదే రోజా వంగా గారు చేసింది అదే. అంతే తప్ప ప్యాకేజీలు తీసుకోవడం జగన్కి అలవాటు, ఆనవాయితీ. అంతే తప్ప మిగతా ఎవరికీ కాదు. ఇప్పుడు ఆంధ్రదేశానికి ఒక తండ్రి, ఒక తాత, చిన్న వయసు వాళ్ళకి అంతే. ఎవరు? మోదీ గారు. తండ్రి గారు ఎవరు? పవన్ కళ్యాణ్ తమ్ముడు, నాకు తమ్ముడు. చంద్రబాబు నాయుడు గారు నాకు పెద్దన్న. ఆయన ఎవరు? మోదీ గారు. లోకేష్ గారు తమ్ముడు. అలాగ ఫ్యామిలీకి ఒక స్త్రీకి అంతమంది మగవాళ్ళు అంటే తండ్రి, తాత, తమ్ముళ్ళు, మదర్తుంటే ఎంత హాయిగా ఉంటారో అలాగే ఆంధ్రాలో ఆడవాళ్ళకి అంత హాయి ఉంటది. భద్రతగా ఉన్నదమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు? ఉంటది కూడా. చూస్తే మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని విమర్శలు వినిపిస్తాయి? మంచి వాళ్ళ మీద వస్తుంది. నువ్వు మంచిగుంటే నీ పక్క కూడా ఇప్పుడు విమర్శలు చేయకుండా ఏమి ఉండరు. నువ్వు మంచిగా నీ డ్యూటీ నువ్వు చేస్తావు, వెనకాల బురద చల్లకుండా ఉండరు నీకోసం. అదే వాళ్ళ నైజం. ముందుకు వెళ్ళిపోతాడా అని కొంచెం బురద జల్లకి తప్పదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏ హోదా నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అంటే ఇదా మినిస్టర్, ఇలా ఎంపీ అయినా సీఎం వేలో కూడా వెళ్ళే అవకాశం ఉంది ఆయన? అది అభిప్రాయంగా ఆయన సీఎం అవుతారా? అవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ ఒక కుటుంబంగా ఉన్నారు కదా. మనం ఇప్పుడు భేదాలు చెప్పకూడదు. అది గతంలో ఉన్నాం కదా. ఇప్పుడు
గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో వ్యాఖ్యలు వచ్చినాయి కదా, ఆయన ప్యాకేజ్ ఇస్తారనేవారు, అసెంబ్లీ గేట్ తాగనేమన్నారు, ఎన్నెన్నో మాట్లాడినారు. వాళ్ళందరూ కుళ్ళోళ్ళు మాట్లాడి అంతే. ఇప్పుడు అరెస్టులు చూస్తున్నారా మీరు టీవీ? చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏడ్చేవాళ్ళం, టీవీల దగ్గర కూర్చుని తినేవాళ్ళం కాదు. అన్యాయమే కదా. ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ చేస్తారు. రెడ్డి హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం అదే గడిపేశాడు. అంతే తప్ప వీళ్ళు అలా చేయరు కదా. గౌరవంగా చూస్తారు, అభిమానంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అది